సో ఎవరైతే హైదరాబాద్ మహానగరంలో ఉంటున్నారో ఒక్కసారి ఈ నవంబర్ 30వ తారీఖు నేను హైదరాబాద్కి వస్తున్నానండి. సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సుల తర్వాత ఫస్ట్ విజిట్ చేసేది హైదరాబాద్ ప్లేస్ అండి. సో ఎవరైతే కష్టాలలో ఉన్నారో, మెయిన్ గా మీ జీవితంలో ఇప్పటి వరకే ఆర్థికంగా నిలదొక్కుకోలేరు, సో డబ్బులు సంపాదించిన మీ చేతిలో హస్తరేఖ లక్ష్మీదేవి తాండవం చేస్తున్నా కూడా ఎంత సంపాదిస్తున్నారో అంతే ఖర్చులు అయిపోతున్నాయి. మీ జీవితంలో పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఎంతో కొంత వాళ్ళకి ఆస్తులు సంపాదించాలన్న ఆశతో అహోరాత్రులు శ్రమించినా కూడా ఏమీ నిలవడం లేదు. సో నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళు నన్ను నమ్మి మోసం చేస్తున్నారు, మా పైన ఎప్పుడు మా పేరు నలుగుట్లో నములుతూనే ఉంటుంది, దానివల్ల చెడు దృష్టి వల్ల మేము ఎదగలేకపోతున్నాం, ఎప్పుడు నలుగురి వల్ల మాకు సమస్యలు, ఇంటి పక్కన వాళ్ళ వల్ల, మా బంధువుల వల్ల, మా చుట్టాల వల్ల. సో ఇవన్నిటికి ఖచ్చితంగా 100% నేను పరిష్కారం చూపగలను. ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేస్తే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటారు. సంఖ్యలతో పెట్టుకుంటే సాక్షాత్తు ధర్మరాజునే 13 ఏళ్ళు అరణ్యవాసం చేయించాయి మానవ మాతృలు మీరెంత.